రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి. మూల మల్పుల బండికి టక్కరిచ్చిన కారు. బండి మీద ఉన్న ఇద్దరు దుర్మరణం. ఒకరికి తీవ్ర గాయాలు. బండి మీదకెంచి పడి పానాలు పోగొట్టుకున్న 14 ఏళ్ల బాలుడు. హెల్మెట్ పెట్టుకొని ఉంటే పానాలు దక్కేయంటున్నా అక్కడి పబ్లిక్. ఇట్లా రోజు బొచ్చడి వార్తలు చూస్తాం టీవీలల్లా, పేపర్లల్లా. అగో అసొంటి కాకుండా ఉంటేతందుకు ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటిది పబ్లిక్కు ఎరికే చెప్పేతందుకు ఈసొంటి ఏషాలు కట్టిర్రు నల్గొండ పోలీసు వాళ్ళు. యముడు పక్కన చిత్రగుప్తుడు, యమభటులు. యముని చేతుల గద యమపాసం ఉంటే చిత్రగుప్తుని చేతులనేమో పాపాల చిట్ట, యమభటుల చేతులనేమో కత్తులు. అంతా నల్గొండ రోడ్ల మీదకి వచ్చిర్రు. మందు తాగి బండ్లు నడిపేటోళ్ళు, హెల్మెట్ లేకుండా బండ్ల మీద ఎక్కి తిరిగేటోళ్లను ఎత్తుకపోయేటందుకు. హెల్మెట్ లేకుండా అచ్చవరస్తులు ప్రభు ఇతరు నల్లగొండకే అద్దగాని అనుకొని హెల్మెట్ పెట్టకుండా తిరుగుతున్నాడు. హెల్మెట్ ధరించిన తన నెత్తి పైన వెంట్రుకలు ఊడిపోతాయని చెప్పి అడ్డగిట్టగా తిరుగుతున్నాడు మహాప్రభు. చిత్రగుప్త మహాప్రభు ఇతడు చిట్టా లెక్కింపు చిత్త మహాప్రభు. రోడ్ల మీద అయ్యేటి టక్కర్ల మీద నల్గొండ పోలీసోళ్ళు అరైవ్ ఎలైవ్ కార్యం పేరుతోని రోడ్ల మీద బండ్లేసుకొని తిరిగేటోళ్లకు గీ తీరుగా ఎరక చెప్పిర్రన్నట్టు. ఆవు మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా. టక్కర్ అయితే నెత్తి పగలకుండా ఉంటది, పానాలు పోకుంటూ ఉంటది. ఉత్తగా చెప్తే ఇనరని ఇట్లా యముడు యమభటుల వేషాలు కట్టుకుని వచ్చి ఇచ్చంత్రంగా అవగాహన కల్పించిర్రన్నట్టు. నల్గొండ పోలీస్ తరఫు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే అందరు వాహనదారులకి మీరు దూరం చిన్నదైనా పెద్దదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా హెల్మెట్ అనేది వేసుకోవాలా. రేపటి నుంచి మా తరఫు నుంచి నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా గట్టిగా చేయడం జరుగుతుంది. హావు మరి తాయి బండేసుకుని రోడ్డెక్కుడు, టకర్లు చేసుడు, సెల్ ఫోన్ చూసుకుంటా బండ్లు నడుపుడు, పానాలు పోగొట్టుకునుడు, రాంగ్ రూట్ల బండ్లు నడుపుడు, ఎదురుంగొచ్చేటి బండికి టకరిచ్చుడు. ఇదే కథాయే. హెల్మెట్ పెట్టుకోకుండా బండేసుకొని రోడ్డెక్కితే మీ బండెనక యమబట్టులు ఎక్కుతారన్నట్టు ఎరక చెప్తుర్రన్నట్టు. అంతేకాదు బుడ్డ పిల్లగాళ్లతోని డాన్స్ లేపిచ్చిర్రు కూడా. కానీ ఏ మాట కామాటే గిట్ల ఏషాలు కట్టిన పోలీస్ అన్నల యాక్టింగ్ మాత్రం అదిరింది పొర్రి.